పచ్చగుండాలు రెచ్చిపోయారు. వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ఇంటి మీద దాడి చేశారని చెప్పి వార్తలు వాళ్ళ సాక్షిలో వచ్చాయి. మరి ఏ రకంగా మీ నాయకుడు అని చెప్పుకున్నారు? ఆ రోజు వైసీపీ నాయకుడు ఎలా అయ్యాడు, ఈ రోజు వైసీపీ పార్టీకి సంబంధం లేకుండా ఎలా మారాడు? నాకు అర్థం కాల. ఒక దళితుడిని వాడుకుని వదిలేయటం మీకు బాగా అలవాటు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నందిగామ సురేష్ విషయంలో జరిగింది. నందిగామ సురేష్ అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, తనకు ఎవరు సపోర్టు లేదు, సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచారు, నేను ఎదగటం ఇష్టం లేక కొంతమంది మా పార్టీ వాళ్లే నన్ను ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారని చెప్పి చెప్పాడు. గతంలో వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఏం చేశారండి మీరు? వెంకటరెడ్డి అరెస్ట్ అయితే 24 గంటల్లో బెయిల్ తెచ్చుకున్నారు. మరి ఇదే బెయిల్ నందిగామ సురేష్ కి ఎందుకు రాలేదండి? బోరుగడ్డ అనిల్కి ఎందుకు రాలా? అంటే ఎందుకు మీరు ప్రయత్నం చేయాలా, ఎందుకు రాలేదనేది అది కోర్టు డెసిషన్, నేను కాదని నేను అన్నాను. వెంకటరెడ్డి అనే వ్యక్తికి చేసిన ప్రయత్నం వీళ్ళకి ఎందుకు చేయాలి? అంటే వీళ్ళు దళితులు, వెంకటరెడ్డి రెడ్డి కాబట్టి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి రోజు మీకు సంబంధం లేదని ఎందుకు అన్నారు? ఆ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అన్నాడు కాబట్టి అన్నారు. అదే బోరుగడ్డ అనిల్ గానా, ఎస్ నేను జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు అన్ని చేశాడు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ రోజు నేను లేను అని జగన్మోహన్ రెడ్డి హైప్ ఇచ్చి లేకుండుంటే మళ్ళీ వీళ్ళు డప్పు వాయించుకునేవాళ్ళు. కార్యకర్తకి అండగా నిలబడ్డ జగన్, లేకపోతే నాయకుడికి అండగా నిలబడ్డ జగన్ అని డప్పు కొట్టుకునేవాళ్ళు.